మనం గత 2 వారాలుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ప్రబోధ ఆరంభ సమయంలో మనకు కొన్ని ధన్యతలు ఇచ్చినట్లుగా మనకి మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనంలో మనం చదువుకున్నాం. గత 2 వారాలుగా 2 ధన్యతల గురించి మనం విశ్లేషణ చేసుకున్నాం. ప్రభు యొక్క కృపను బట్టి ఈ వారం మనం 3వ ధన్యత గురించి కొద్దిసేపు ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 3వ వచనము కూడా గత వారాల్లో 2 వారాల్లో చెప్పుకున్న 2 వచనాలకి కంటిన్యూషన్‌గా, అంటే దానికి సంబంధించిన వచనాలుగానే మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటికి సంబంధించిన కంటిన్యూషన్‌గానే మనం ఈ 3వ వచనాన్ని మనం మాట్లాడుకుందాం. గత వారంలో మనం చెప్పుకున్న 2 ధన్యతలు ఎవరికైనా గుర్తున్నాయా? పోయిన వారం ఒక ధన్యత గురించి, అంతకు ముందు వారం ఒక ధన్యత గురించి, మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనకు ప్రసాదించిన ధన్యతల గురించి, 2 ధన్యతల గురించి మాట్లాడుకున్నాం. పోయిన వారం శోకార్తులు ధన్యులు, అంటే దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అనే దాని గురించి పోయిన వారం మాట్లాడుకున్నాం. అంతకు ముందుది గుర్తుందా? ధీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. ఈ 2 యేసుక్రీస్తు మనకి ఇచ్చిన ధన్యతలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ ధన్యతల్లోనే ఈరోజు 3వ ధన్యతని మనం కొద్దిసేపు ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. ఆ 3వ ధన్యత, వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. వినమ్రులు అంటే ఎవరో తెలుసు కదా మీకు? వినయముతో మెలిగే వాళ్ళు అని అర్థం. సాత్వికత, నిదానించువారుగా, సాత్వికంగా ఉండేవాళ్ళుగా, వినయంతో ఉండేవాళ్ళుగా, వాళ్ళందరినీ కూడా వినమ్రులు అంటారు. అయితే ఆ వినమ్రత కలిగి ఉంటే భూమికి వారసులవుతారు అని యేసుక్రీస్తు మనకు చెప్తూ ఉన్నాడు. అది ఏ విధంగా అవుతాడు, అసలు ఆ వినమ్రత అనేది మనం ధ్యానించుకో ప్రయత్నం చేస్తే కొన్ని వచనాలు మనకి బైబిల్ వచనాల్లో కనిపిస్తూ ఉంటాయి. అసలు ఈ వినమ్రత అంటే దేవుని యందు వినయం కలిగిన వారుగా మనకి బైబిల్ అనేక మంది కనపడుతూ ఉన్నారు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనంలో మోషేని గురించి దేవుడు మాట్లాడాడు. అదొకసారి మనం చూసుకుందాం, వచనం ద్వారా చూసుకుందాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనము. భూమి మీద సంచరించు నరులందరిలోనూ మోషే మహావినయవంతుడు. భూమి మీద సంచరించు నరులందరిలోనూ మోషే మహావినయవంతుడు. అంటే ఇక్కడ మోషేని దేవుడు మెచ్చుకుంటూ ఉన్నాడు. భూమి మీద నివసించే నరులందరిలో కల్లా మోషే నా యందు మహావినయవంతుడు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనంలో. అసలు ఈ వచనం ఎందుకు మాట్లాడాడో దేవుడు అనేది మనం కొంచెం ఆలోచన చేసుకోగలిగితే మీకందరికీ తెలుసు. ఐగుప్తు నుంచి మోషే ఇజ్రాయేల్ ప్రజలందరినీ కనాను దేశానికి తరలించుకుని వచ్చేటప్పుడు వారికి ఏ అవసరతలు ఉన్నా కూడా ఆ ఇజ్రాయేల్ ప్రజలు మోషేని అడిగేవాళ్ళు. ఇదిగో మోషే, మాకు మంచినీరు దొరకట్లేదు, ఇదిగో మాకు ఆహారం దొరకట్లేదని ప్రతి దానికి మోషేని అడిగేవాళ్ళు. వాళ్ళు మోషేని అడిగినప్పుడు మోషే దేవుణ్ణి అడిగేవాడు. అలా క్రమంలో జరుగుతూ వచ్చి చాలాసార్లు ఇదే విధంగా ఇశ్రాయేలు ప్రజలందరూ మోషేని అడుగుతూ ఉన్నారు, మోషే దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. తద్వారా వాళ్ళకి కావాల్సింది దేవుడు ఇస్తూనే ఉన్నాడు. అయితే మామూలుగా అయితే ప్రజలు దేనికోసం ఆశపడతారంటే, వాళ్ళు రానుగా దేవుడితో మాట్లాడేది మోషేనేనా, దేవుడు మాతో మాట్లాడడా అని గొడగసాగారు వాళ్ళు. ఎంతసేపుడు దేవుడు మోషేతోటే మాట్లాడుతూ ఉన్నాడు, మాతో మాట్లాడవచ్చు కదా అని ఒక ఆశ కలిగింది వాళ్ళకి. మరి దేవుడు మనతో మాట్లాడాలంటే మనం ఎలా ఉంటే దేవుడు మాట్లాడతాడు? మోషే అందుకే చెప్పాడు ఇక్కడ 3వ వచనంలో, మోషే భూమి మీద సంచరించు నరులందరిలో నా యందు మహా వినయవంతుడిగా ఉన్నాడు అని చెప్పి దేవుడు మాట్లాడాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ఆ ఇశ్రాయేల్ ప్రజలందరూ వినయంగా లేరనే మనం అర్థం చేసుకోవాలి. వినయంగా ఉన్నప్పుడు మోషేతో ఏ విధంగా అయితే మాట్లాడాడో, అహరోనుతో ఏ విధంగా అయితే మాట్లాడాడో, అబ్రహాంతో ఏ విధంగా అయితే మాట్లాడాడో, యాకోబుతో ఏ విధంగా మాట్లాడాడో, యోసేపుతో ఏ విధంగా మాట్లాడాడో, అలా చెప్పుకుంటూ పోతే సమూవేలు, దావీదు మహారాజు,
ప్రవక్తలు అనేక మందితో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ ప్రజలతో మాత్రం మాట్లాడటల్లా. ఎందుకు మాట్లాడకుండా ఉండుంటాడు దేవుడు ప్రజలతోటి? ఎందుకు మాట్లాడకుండా ఉండుంటాడు ప్రజలతోటి? మీ అంచనా? మీది ఎప్పుడన్నా దేవుడు మాట్లాడాడా? మోషేతో మాట్లాడాడు, ఏషియా ప్రవక్తతో మాట్లాడాడు, హగ్గై ప్రవక్తతో మాట్లాడాడు, జకర్యా, నెహమ్యా, సమూవేలు, అహరోను, అబ్రహాం, యాకోబు, యోసేపు వీరందరితో దేవుడు మాట్లాడాడు. కానీ కొన్ని లక్షల మంది ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలు, కానీ వాళ్ళతో మాట్లాడాల. వాళ్ళకి చెప్పాలనుకున్న మాట ఒక వ్యక్తి ద్వారా చెప్పాడు. ఎందుకంటే ఆ వ్యక్తి దేవుని యందు వినయం కలిగిన వాడుగా కనపడ్డాడు కాబట్టి ఒక వ్యక్తిని ఎన్నుకొని అతని ద్వారా దేవుడు మాట్లాడి ఆ మాటని ప్రజలకు చేరవేసేవాడు ఆ రోజుల్లో. మరి ఈ రోజుల్లో దేవుడు మనతో మాట్లాడాలంటే మనం ఏం చేయాలి? దాని గురించే యేసుక్రీస్తు మన కొండ మీద ప్రసంగంలో అష్టభాగ్యాలు అంటే ధన్యతలు ఇచ్చాడు. ఇవన్నీ మీరు పాటించగలిగితే దేవుడు మాట్లాడటమే కాదు, మీ మనసులోనే దేవుడు ఉంటాడని యేసుక్రీస్తు మాట్లాడిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. దీని గురించి మనం కొంచెం లోతుగా వెళితే సేరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 17, 18, 19, 20 4 వచనాలలో వినయముతో ఉంటే మనకి ఏం జరగబోతుంది అనేది దేవుడు ఇక్కడ కూడా మాట్లాడాడు. సేరాపుత్రుడైన యేసుతో మాట్లాడిన సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కుమారా, నీవు చేయు పనులన్నిట వినయముతో మెలుగుము, బహుమతులిచ్చు వానికంటే కూడా వినయవర్తుని నరులు అధికముగా మెచ్చుకొందురు అనే ఒక వచనం 17వ వచనం మనకి మాట్లాడాడు. దీన్ని మనం కొద్దిసేపు ధ్యానించుకోగొడితే, కుమారా నీవు చేయు పనులన్నిటినీ వినయముతో చెయ్యి, తద్వారా బహుమతులు ఇచ్చేవాడి కంటే కూడా వినయంతో మెలిగే వాడిని ప్రజలు మెచ్చుకుంటారు, అధికంగా మెచ్చుకుంటారని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని మనం ఏం పనులు చేయాలి వినయముతో? అసలు వినయం అంటే ఏంటి? వినయం అంటే ఏంటి అనేది మనం తెలుసుకోగలిగితే ఆ వచనంలో మనకి తాత్పర్యం ఏంటో అర్థమవుతుంది. మీరు వినమ్రులుగా ఉండండి, మీరు భూమికి వారసులు అవుతారు అని చెప్పాడు. అసలు ఆ వినమ్రత అంటే ఏంటి? ఆ వినమ్రత ఉంటే ఏ విధంగా మనం భూమికి వారసులు అవుతాం అనేది ఆ వచనాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. అసలు దానిలో భాగంగానే ఇక్కడ వినమ్రత అంటే వినయం అంటే సాత్వికత అంటే నిదానించువాడు అనేదిగా మనకి కనిపిస్తూ ఉంటాయి. అదే వినయాన్ని ఆపోజిట్గా మనం పదాలు ఊహించుకోగలిగితే, వినయానికి ఆపోజిట్ పదం ఏంటది? కోపం. సాత్వికత, నిదానం అంటే తొందరపాటు, ఆపోజిట్ పదాలు. అంటే వినమ్రత అంటే ఏ విధంగా అయినా సరే ఆ కోపాన్ని కానీ, తొందరపాటు నిర్ణయాలు కానీ ఏది కూడా మీరు తీసుకోవడానికి లేదు. ఏదైనా సరే వినయంగా ఉండండి. ఎదుటి ప్రజల మధ్య కానీ, ఎదుటి ప్రజలకు కానీ, ప్రజలతో కానీ, నేనైన దేవుని యందు నా యందు కానీ మీరు వినయముగా ఉండాలి అనే దాని గురించి ఇక్కడ మనకి సేరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. అసలు వినయం అంటే ఏంటి చెప్పాలి మీరే. వినయం అంటే ఏంటి? ఏ విధంగా ఉండాలి వినయం? సపోజ్ మనుషులతో వినయంగా ఉండాలనుకో, చేతులు కట్టుకొని గౌరవంగా మాట్లాడితే ఆయనకి ఎదురు చెప్పకుండా చేతులు కట్టుకొని ప్రతి మాటని స్వీకరిస్తే ఎదుటివాడు వినయంగా ఉన్నాడు, నా పట్ల గౌరవం చూపిస్తూ ఉన్నాడని అనుకుంటాడు. మరి అదే వినయం దేవుని యందు చూపించాలంటే మనం ఏం చేయాలి? అదే వినయం దేవుని యందు చూపించాలంటే మనం ఏం చేయాలి? దీని గురించి చెబితే కొంతమంది కోపాలు వస్తాయి మమ్మలాంటి వాళ్ళకి. దేవుని యందు వినయం అంటే ఏంటి అనేది మనం చూసుకుంటే, మనం ఒక సినిమాకు లేకపోతే ఒక సీరియల్ చూస్తూ ఉంటాం. ఎప్పుడో 6 గంటలకు రాబోయే సీరియల్ గురించి 4 గంటల నుంచి ఆలోచన చేస్తూ ఉంటాం. ఎప్పుడెప్పుడు 6 అయిద్దా, ఎప్పుడెప్పుడు ఆ సీరియల్ వచ్చిద్దా. లేదు, ఒక సినిమాకి పోయాం, కరెంటు పోయిందంటే కేకలేస్తాం, గోల చేస్తాం.
ఇప్పుడు ఇందాక అదిగో మా అమ్మాయి తిరుగుతూ ఉంది, అదే సినిమాల్లో ఇది ఊరుకుంటామా? ఆ విధంగా తిరిగితే ఊరుకుంటామా? సినిమాలో ఆ విధంగా తిరిగితే, ఒక సినిమా చూసేటప్పుడు, మనం ఒక సీరియల్ చూసేటప్పుడు ఆ పిల్లలు ఆ విధంగా వచ్చి మనల్ని చూసే వాళ్ళని డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటే వాళ్ళని ఊరుకుంటాం మనం? ఎందుకు? అక్కడ మనం ఎక్కడ డిస్టర్బెన్స్ అయిపోయిద్దో, మనకి ఏం అర్థం కాకుండా పోయిద్దో ఈ గోలలో ఉంటే అనేది మానవ నైజం. మరి అదే దేవుని యొక్క ఆరాధన క్రమంలో మాత్రం స్టార్ట్ అయింది ఎప్పుడో ఫాదర్ వచ్చాక ప్రసంగం అయిపోయాక వస్తూ ఉంటారు. మరి దీన్ని దేవుని యందు వినయం అన్నామా లేకపోతే వ్యతిరేకత అన్నామా అనేది మీరే చెప్పాలి. సినిమాకైతే ఆల్రెడీ ముందుగానే ఒక గంట ముందుగానే మనం టిప్ టాప్గా తయారయ్యి వెళ్ళి క్యూలో నిలబడి టికెట్ తీసుకొని ఒక 5 నిమిషాలు ముందుగానే థియేటర్లోకి వెళ్ళి సీట్లో కూర్చుంటాం. అదే దేవుడి యందు వినయం చూపండి రా బాబు అంటే ఇక్కడ ప్రార్థన బిగినైనా కూడా గంటకు ఒకళ్ళు, అరగంటకు ఒకళ్ళు, పావు గంటకు ఒకళ్ళు వస్తూ ఉంటారు. దేవుని యందు విధేయత, వినయ విధేయతలు ఉన్న వాళ్ళు చేసే పని అది కాదు. దేవుని యందు వినయం విధేయత ఉండాలంటే దేవుడు అంటే అసలు ముందు భయం ఉండాలి. ఇదిగో మనకి 10 గంటలకు ప్రార్థన స్టార్ట్ అవుతుందంటే 9 గంటల 55 నిమిషాలకి మనం వెళ్ళాలి అనే ఆలోచన మనకు రాగలగాలి. అప్పుడు దేవుని యందు మనం వినయం విధేయత చూపించినట్టు అవుద్ది. అంతేగాని 10 గంటలకు ఆరాధన స్టార్ట్ అయితే 12 గంటలకో 11 గంటలకో వస్తే దేవుని నిర్లక్ష్యం చేసినట్టుగా ఉంటుంది. అవునా కాదా? ఇది అన్ని సంఘాలు అలాగే ఉంది. అందుకే దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, వినమ్రులు ధన్యులు వారు భూమికి వారసులగుదురు అనేది ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అదే దేవుని యందు కానీ, లేదా మన సంఘంలో ప్రజల యందు కానీ, లేదా బయటి వ్యక్తులతో కానీ ఎవరితో అయినా సరే సాత్వికంగా మెలుగుతూ ఉండండి. ఒకవేళ మీ యందు వాళ్ళు కోపపడినా కూడా మీరు నిదానించండి. తప్పు వాడిదైనా సరే మీరు దాన్ని మీరే అణుచుకొని సాత్వికతతో మెలగండి. ఎదుటివాడు మన మీద కోపం పడినప్పుడు మనం వాడిని ఏమి అనకుండా మనం నిదానంగా సాత్వికతతో వినయంతో ఉంటే ఏ నాటికైనా సరే మన మీద కోపగించే వ్యక్తి ఆలోచన చేస్తాడు. ఇప్పుడు సపోజ్ మీతో మా గొడవ అనుకోండి, మీరు నన్ను కొట్టారనుకోండి, నేను తిరిగి కొడితే గొడవ అయింది. కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్పాడంటే, ఎవరితో అయినా సరే వినమ్రత అంటే నిదానంగా ఉండండి, సాత్వికతతో ఉండండి. అలా ఉండటం వల్ల ఆ వ్యక్తి కూడా ఏదో ఒక రోజు నీ మార్గంలోకి వస్తాడు. నువ్వు చూపించిన ఆ వినయం, ఆ విధేయతలోకి ఆ మనిషి కూడా ఏదో ఒక విధంగా ఆ రోజు రాపోయినా కూడా అలా 2-3 సార్లు గొడవైనా, 4 సార్లు గొడవైనా నీ యొక్క వినయాన్ని బట్టి ఆ వ్యక్తి మారటానికి అవకాశం ఉంది. తద్వారా మీరు అతన్ని మార్చిన వారుగా మీరు తయారవుతారు. అలా ఉండగలిగితే మీరు భూమికి వారసులవుతారని యేసుక్రీస్తు చెప్పిన అర్థం. కానీ మనమైతే ఆ పరిస్థితి అయితే ఉండడం లేదు. మానవ నైజంలో ఎదుటి మనిషి అన్నాడంటే మనం 2 అంటాం. ఎదుటి వ్యక్తి ఒక దెబ్బ కొట్టాడంటే మనం 2 దెబ్బలు కొడతాం. తద్వారా ఇది మనకి ఎలాంటి మేలు చేయదు అనేది ఇక్కడ క్రీస్తు చెప్పిన ఉద్దేశం. పోతే అదే అధ్యాయము 18వ వచనం, నీవెంత అధికుడువో అంత వినయవంతుడువు కమ్ము, అప్పుడు ప్రభు మన్ననను పొందుదువు. సహజంగా మనం ఇక్కడ మాట్లాడుతున్నాం అధికుడు అంటే ఏంటి? సమాజంలో మన దృష్టిలో మానవ నైజంలో అధికుడు అంటే ఎవరిని అంటాం మనం? ఏదో డబ్బు ఉండవాళ్ళను, లేకపోతే పొలాలు ఉండవాళ్ళను, లేదా బాగా ధనికుల్ని అధికులు వీళ్ళు అని అంటాం. ఏమి లేని వాళ్ళని పేదవారు అంటాం. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే, నువ్వెంత అధికుడివో, నువ్వెంత సంపాదించినా సరే అంత అణిగిమణిగి ఉండాలి అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ వినయానికి తాత్పర్యంగా కనపడే వచనాలు. గొప్పవారు పేరు ప్రసిద్ధులు కలవారు చాలామంది కలరు, కానీ ప్రభువు వినయాత్ములకు తన రహస్యములను ఎరిగించును. ఇక్కడ 19వ వచనంలో గొప్ప మాట మాట్లాడుతున్నాడు. గొప్పవారు, వారి యొక్క పేరు ప్రసిద్ధులతో ఉంటారు వాళ్ళు, కానీ ఇక్కడ వినయాత్ములకే దేవుని యొక్క రహస్యాలు వెల్లడించబడతాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మన దగ్గర ఎంత డబ్బున్నా, ఎంత అధికుడు అయినా వినయంగా లేకపోతే దేవుని యొక్క రహస్యాలు మనకి తెలియచేయబడవు. దేవుని యొక్క రహస్యాలు అంటే ఏంటి? ఇక్కడ మనం అది కూడా ఆలోచన చేసుకోవాలి.
దేవుని యొక్క రహస్యాలంటే ఏంటి అనేది కూడా మనం ఆలోచన చేయాలి. వినమ్రత కలిగిన వారికి దేవుని యొక్క రహస్యాలు కూడా వెల్లడించబడతాయని ఇక్కడ చెప్పి వాక్యం చెప్తూ ఉంది. ఆ రహస్యాలు, దేవుని యొక్క రహస్యాలు అంటే ఏందో కూడా మనం ఆలోచన చేయాలి. ఏంటి ఆ రహస్యాలు మనం చూసుకుంటే, నేను నిన్న కాక మొన్నే ఒక మన తెనాలి ఫాదర్ ఇంతకుముందు కూడా చెప్పాను మీకు. ఒక ఆయన నాకు ఫాదరు ఇంతకుముందు మాట్లాడానంటే, నేను కూడా బైబిల్లో నిన్న ఆది కాండం నుంచి నేను 4 చదువుతూ ఉంటే 4 అనుమానాలు వచ్చినాయి నాకు. 4 ప్రశ్నలు వచ్చినాయి. ఏంది దేవుడు ఎలా మాట్లాడుతూ ఉన్నాడు, ఏమో అనుమానంగా ఉండి అసలు ఈ నమ్మశక్యంగా లేవు ఈ వచనాలు ఏంది అని కనుక్కుందామని మొట్టమొదటిగా నేను ఎన్ఐ స్వామికి ఫోన్ చేస్తే ఆయన, నేను మీకు వచ్చిన అనుమానాలన్నీ రాసిపెట్టు, నేను మీటింగ్లో ఉన్నాను, తర్వాత మాట్లాడదామని చెప్పేసి ఎన్ఐ స్వామి అన్నాడు. నాకేమో ఇదేందిరా ఈ అనుమానాలు తీరితే కానీ నెక్స్ట్ వచనాన్ని నేను చదువుకోవడానికి వెళ్ళాలి, ఈ అనుమానం పెట్టుకుని ముందుకెళ్తే మనకు అర్థం కాదు, ఏ విధంగా సరే ఈ 4 ప్రశ్నలు అనుమానాలు తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఇంకొక ఆయన గుంటూరు ఆయన ఉంటే ఆయనకి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తాడు, చెప్పాడు. 4 ప్రశ్నలకు సమాధానం చెప్పాడు, ఒక ప్రశ్నకి సమాధానం చెప్పలా, ఎందుకంటే నాకు కూడా తెలియదు అన్నాడు ఆయన. ఇది నాకు కూడా తెలియదు అని అన్నాడు. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, ఆది కాండంలో దైవపుత్రులు మానవ పుత్రుల్ని పెళ్లి చేసుకున్నారని చెప్పేది ఆది కాండంలో మనకు కనపడింది వచనం. అసలు ఈ దైవపుత్రులు ఎవరు, మానవ పుత్రులను చేసుకోవడం ఏంటి, వాళ్ళ ఇద్దరు కలయికలతో రాక్షసులు పుట్టినట్టుగా మనకు వాక్యం కనపడతా ఉంది అక్కడ. అవన్నీ రాసుకొని నేను అడిగితే, ఆ దైవపుత్రులు అనేది మాత్రం నేను ప్రార్థన చేసి దేవుడిని అడిగి దేవుడు ఏం చెప్తాడో తర్వాత నీకు చెప్తాను అన్నాడు. ఆ క్వశ్చన్కి నువ్వు కూడా ప్రార్థన చేయి, నీకేం చెప్తాడో నువ్వు కూడా ప్రార్థన చేయి బలంగా, నేను ప్రార్థన చేస్తా, మరలా దీని గురించి నాకు శుక్రవారం ఫోన్ చేయి అన్నాడు. ఇదంతా నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, వినయాత్ములకు దేవుడు తన రహస్యాల్ని వెల్లడిపరుస్తాడని వాక్యం చెప్పబడింది. మరి మనం ప్రార్థన చేసి వినయంతో దేవుని యందు వినయం విధేయత చూపించి ప్రార్థన చేయగలిగితే, రహస్యం అంటే ఏంటి, ఇది బైబిల్లో దైవపుత్రులు అనే రహస్యం మనకు, అది నాకు అర్థం కావట్లేదు, రహస్యంగానే ఉంది అది. దైవపుత్రులు అంటే ఎవరు, మరి అది ఎవరు వెల్లడించాలి, దేవుడు రాయించిన మాట అది, ఆ రహస్యాన్ని దేవుడే వెల్లడించాలి. కాబట్టి మనం దాన్ని తీసుకోవాలంటే ఖచ్చితంగా ప్రార్థన చేసి, ఇది నాకు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నాకు అర్థమయ్యేటట్టు చేయమని దేవుడిని అడగాలి. అది వినమ్రతతో అడిగితే ఆ రహస్యాల్ని మీకు నేను తెలియపరుస్తానని చెప్పి శిరాపుత్రుడని యేసు జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో చెప్పిన మాట తాత్పర్యంగా మనకు అర్థం చేసుకోవాలి. పోతే కింద 20వ వచనంలో, ప్రభు మహాప్రభవం కలవాడైనను వినమ్రుల పూజలు అందుకొనును. ప్రభు యొక్క ప్రభావం ఏంటో మనకు తెలుసు, ఆయన యొక్క మహిమ ఏంటో తెలుసు, ఆయన యొక్క శక్తి ఏంటో మనకు తెలుసు. అయినా వినమ్రతో ఉండేవారు చేసే పూజల్ని దేవుడు ఆలకిస్తాడు, వింటాడు అని చెప్పి ఇక్కడ, పూజలు అందుకుంటాడు అని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విధంగా ఎవరి మాటని, ఎవరి పూజల్ని దేవుడు ఆలకిస్తాడు వింటాడు అంటే, వినమ్రులుగా ఉన్నవారు, దేవుని యందు వినయం విధేయత చూపిన వారి మాటల్ని, వారి యొక్క ప్రార్థనల్ని దేవుడు వింటాడు అని 20వ వచనంలో మనకి శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. ఇవన్నీ వినయం అనే దానికి తాత్పర్య వచనాలుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వినయం ఉంటే 4 వచనాల్లో మనకేముంటుంది, వినయం ఉన్నవాడిని దేవుడు అధికంగా మెచ్చుకుంటాడు, దేవుని యొక్క మన్నను పొందుతాడు, దేవుని యొక్క రహస్యాలను తెలుసుకుంటాడు, వారి యొక్క పూజల్ని దేవుడు ఆలకిస్తాడు అని చెప్పి 4 వచనాల్లో 4 మాటలు మనకి ఇక్కడ తెలియపరిచినట్లుగా మనకి ఇక్కడ 17 నుంచి 20 వచనం వరకు మనకు కనిపిస్తూ ఉంది. అసలు దేవుని యందు వినయం అంటే ఏంటి అనేది మనం ఒకసారి చూసుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నుండి 10వ వచనం వరకు. కానీ ఆయన కృపను ఎక్కువగా ఇచ్చును, ఏలైనా దేవుడు అహంకారులను ఎదిరించును, వినమ్రులకు కృపను అనుగ్రహించును అనే మాట మాట్లాడాడు ఇక్కడ. దేవుడు అహంకారులను ఏం చేస్తాడంట, ఎదిరిస్తాడంట, అనగదొక్కుతాడంట అహంకారులని. అంటే వినయానికి వ్యతిరేక పదం అహంకారం. నువ్వు ఎప్పుడైతే వినయం విధేయత చూపకుండా అహంకారం ద్వేషంతో ఉంటావో, దేవుడు నిన్ను అణగదొక్కుతాడని చెప్పి ఇక్కడ యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు.
అదే వినయం గల వాళ్ళకి దేవుడు కృప అనుగ్రహిస్తానని చెప్తూ ఉన్నాడు అదే వచనంలో. అహంకారులేమో అణగదొరుకుతానంటూ ఉన్నాడు. వినయంగా ఉన్న వాళ్ళకి మాత్రం కృపను అనుగ్రహిస్తాను అని చెప్తూ ఉన్నాడు. మరి దేవుడి నుంచి మనం అణగదొరకేబడే వారుగా ఉన్నామా, లేక ఆయన యొక్క కృపను అందుకునే వారుగా ఉన్నామా అనేది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడే చెప్పాడు ఇక్కడ, అహంకారంతో ఉన్న వాళ్ళని నేను అణగదొక్కుతాను, నా యందు వినయం విధేయత ఉన్న వాళ్ళకి నా కృప మెండుగా అనుగ్రహిస్తానని చెప్తున్నాడు యాకోబు ద్వారా. ఇప్పుడు మనం అణగదొక్కే వారుగా ఉన్నామా, దేవుని యొక్క కృపను పొందే వారుగా ఉన్నామా అనేది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంటే దేవుని యందు వినయంగా ఉన్నామా, అవిధేయతగా ఉన్నామా అనేది మనం ఆలోచన చేయాలి. ఇదంతా చెప్పి తర్వాత కావున దేవునకు విధేయులు కండి, సైతానును వ్యతిరేకింపుడు, అప్పుడు ఆ సైతాను మిమ్ము విడిచి పారిపోవును. సైతాన్ అంటే ఏదో దెయ్యమే సైతానుగా మనం అనుకోవడానికి కూడా లేదు. బైబిల్ పరిభాషలో సైతాన్ అనే అర్థానికి చాలా అర్థాలు ఉన్నాయి. మనం చేసే ప్రతి తప్పుడు పని కూడా సైతాన్నే వర్ణిస్తూ ఉంది. సైతాన్ యొక్క కృప ద్వారానే మనం ప్రతి దాన్ని తప్పుగా చేస్తూ ఉంటాం. ఆ తప్పును మనం సరిదిద్దుకోవాలంటే దేవుని యొక్క కృపను మనం మెండుగా తీసుకోగలిగితే ఆటోమేటిక్గా మనలో ఉన్న చెడు దృఢత్వం, చెడు గుణాలు, వ్యర్థాలు మొత్తం వెళ్ళిపోతాయి. అంటే సైతాను బయటకు వెళ్ళిపోతుంది అనేది ఇక్కడ యాకోబు ద్వారా మాట్లాడుతున్న మాట. అది ఏదో సైతాన్ అంటే దెయ్యమో బొయ్యమో అని మీరు అనుకుంటారు పరిభాషలో. బైబిల్ పరిభాషలో మనం దేవునికి వ్యతిరేకంగా చేసే ప్రతి పనిని కూడా ఇది సైతాను వర్ణంగా వర్ణించారు. మీరు ఎప్పుడైతే సైతాన్ని వ్యతిరేకించారో అంటే సైతాన్ని దెయ్యాన్ని వ్యతిరేకించడం కాదు, చెడు పనులు. సైతాన్ అనేది ఇక్కడ చెడు కార్యక్రమాలు, చెడు గుణాలు, చెడు లక్షణాలను ఎప్పుడైతే విసర్జిస్తారో అప్పుడు మీరు దేవుడి యొక్క కృపను తీసుకుంటారు. ఆ కృప ద్వారా మీరు ఎప్పటికీ కూడా ఇంకా చెడు మార్గంలో ఉండకుండా ఉండటానికి మీకు అవకాశం ఉంటుందని చెప్పి ఇక్కడ యాకోబు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. సింపుల్. మనం ఏదో యుద్ధాలు చేయమనలా. దేవుని యందు వినయం విధేయత, అలాగే మానవుని యందు కాదు, దేవుడే కాదు మానవుని యందు కూడా వినయంగా విధేయతగా ఉండమన్నాడు. ఎలాంటి వినయం విధేయత అంటే ఇక్కడ సమయం వచ్చింది కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. మత్తయి సువార్తలో శిష్యులు సంఘంలో అందరూ కూర్చుని ఉంటారు. యేసుక్రీస్తు ప్రసంగం చెబుతూ ఉంటాడు. బయట యేసుక్రీస్తు యొక్క తల్లి మరియా, ఆయన సహోదరులు ఒక 4-5 వచ్చి శిష్యులను బయటికి పిలిచి, ఇదిగో నేను యేసుక్రీస్తుతో మాట్లాడాలి అని చెప్పి అడిగినప్పుడు శిష్యులు మళ్ళా లోపలికి వచ్చి, ఇదిగో ప్రభువా, ఇదిగో మీ తల్లి మీ సహోదరులు బయట వెయిట్ చేస్తూ ఉన్నారు మీకోసం, మరి మాట్లాడతారా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ఏం చేసి ఉంటాడు? యేసుక్రీస్తు సమాజ మందిరంలో, అంటే చర్చి అనుకోండి, సంఘంలో బోధన చేస్తూ ఉన్నాడు. శిష్యులు ఉన్నారు, అనేక మంది ప్రజలు ఉన్నారు, బోధన వాక్యం చెబుతూ ఉన్నాడు యేసుక్రీస్తు. అదే క్రమంలో ఆయన తల్లి అయిన మరియా, ఆయన సహోదరులు బయట వచ్చి శిష్యులు పిలిచి, మేము ఆయనతో ఒకసారి మాట్లాడాలి అని చెప్పినప్పుడు శిష్యులు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, ఇదిగో మీకోసం మీ తల్లి మీ సహోదరులు బయట ఎదురు చూస్తూ ఉన్నారు, మరి ఏం చేత పిలవమంటారని అడిగినప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పి ఉంటాడు? మీ ఆలోచన ప్రకారం చెప్పండి. ఏం చేసి ఉంటాడు? చెప్పాలి. ఏం చేసి ఉంటాడు? అప్పుడు యేసుక్రీస్తు తల్లి, బయట పరాయి వాళ్ళు కూడా కాదు, కన్న తల్లి సహోదరులు అంటే ఆ చిన్నం పొడుగులు కావచ్చు, జబదయ్య కుమారులు, వాళ్ళు ఉన్నారు వేరే వాళ్ళు, ఆయనకు అన్నదమ్ముళ్ళు, అంటే మరీకి పుట్టినోళ్ళు కాదు, కానీ ఆయన చెల్లెళ్ళు కానీ అక్క వరుసల ద్వారా వచ్చిన సంతానాన్ని యేసుక్రీస్తు యొక్క సహోదరులు అని మనకి బైబిల్లో కనిపిస్తూ ఉంది. మరి వాళ్ళు చుట్టరికం వచ్చి ఆయనతో మాట్లాడాలి అన్నప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, మరి మనమైతే ఇక్కడ మంచి ఆరాధన క్రమంలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి పిలిస్తే మనం ఏం చేస్తాం? వెళ్తామా? ఉంటామా? అంటే అక్కడ మీరేం చేస్తున్నట్టు? దేవుణ్ణి నిర్లక్ష్యం చేసినట్టు. అవునా కాదా? మానవుని యొక్క మాట కంటే కూడా దేవుని యొక్క ఆరాధన క్రమంలో మీరు లేచి బయటికి వెళ్ళిపోయారంటే దేవుని నిర్లక్ష్యం చేశారు మీరు. కానీ యేసుక్రీస్తు అలా చేయలా.
ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనకి ఈ వచనాలు కనిపిస్తూ ఉంటాయి. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఇదిగో నా మాటలు వింటున్న వీళ్ళే నా తల్లులు, వీళ్ళే నా సహోదరులు అన్నాడు యేసుక్రీస్తు. ఎందుకని ఉంటాడు ఆ మాట? అక్కడ తల్లైనా, సహోదరులైనా, ఇంకొకరైనా ఇక్కడ తండ్రి ముందు, తండ్రి యొక్క మాట ముందు ఇది ముందు, అది తర్వాత అనే గుణం. మరి యేసుక్రీస్తు వెళ్ళి మాట్లాడవచ్చు, లేదా వాళ్ళ లోపల పిలిపించి మాట్లాడవచ్చు. వచ్చి శిష్యులు చెవిలో చెప్తున్నారు, అయ్యా ఇదిగో మీ అమ్మ వచ్చింది మాట్లాడతామంటే, ఎవరు మమ్మ? ఇక్కడ జరుగుతున్నది ఏంటి అని ఉంటాడు. వాక్యంలో అయితే అయ్యని తిట్టుకొని ఉంటాడు. వాక్యంలో అయితే లేవు కానీ ఎవరు నా తల్లి అన్నాడు. ఇంకా అంతకంటే దుర్మార్గం ఏముంటుంది? తల్లిని పట్టుకుని ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఇదిగో ఇక్కడ కూర్చున్న వీళ్ళే నా తల్లులు, ఇదిగో ఇక్కడ కూర్చున్న వీళ్ళే నా సహోదరులు. ఎందుకంటే నా యొక్క మాటను వీళ్ళు ఆలకించువారుగా ఉన్నారని చెప్పేసి మనం అక్కడ అర్థం చేసుకోవాలి. ఎవరైనా సరే ఇక్కడ దేవుని యొక్క మాట తర్వాతే ఎవరైనా, తల్లి అయినా, తండ్రి అయినా, ఇంకోటైనా అనేదే అక్కడ యేసుక్రీస్తు చెప్పాడు. ఇది నేను ఏదో గాలి మాటగా చెప్పట్లా. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఇదంతా మనకు కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది ప్రొటెస్టెంట్ పాస్టర్లు ఈ వచనాలను తీసుకొని యేసుక్రీస్తుకి తల్లికే విలువీలా, అసలు యేసుక్రీస్తే తల్లిని వద్దనుకున్నాడు అని ప్రచారాలు కూడా చేస్తూ ఉన్నారు ప్రొటెస్టెంట్ పాస్టర్లు. అక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇదిగో ఇక్కడ ఆరాధన క్రమం జరుగుతూ ఉంది, ఇక్కడ దేవుని యొక్క మాటలు వినిపిస్తూ ఉన్నాయి, మధ్యలో అదెందుకు, ఇప్పుడు ఎందుకు? నా తల్లి ఎవరు, తండ్రి ఎవరు తర్వాత చూద్దాం వాళ్ళ విషయం. ఇది ఇక్కడ వింటున్న వాళ్ళే నా తల్లి కానీ, నా సహోదరులు కానీ, ముందు నా మాట వినండి, తర్వాత మాట్లాడుకుందాం అనే విధానంలో చెప్తే, దీన్ని కొంతమంది పాస్టర్లు తీసుకొని యేసుక్రీస్తు తల్లి, కన్న తల్లినే పట్టించుకోలేదయ్యా, వదిలేసేసారు యేసుక్రీస్తు, మీరెందయ్యా మరీమును పట్టుకుని ఊగులాడతారన్న వాళ్ళు కూడా ఉన్నారు ఆ వచనాలను పట్టుకొని. కానీ వాళ్ళు ఏంటంటే ఆ యొక్క వచనాన్ని మాత్రమే పట్టుకున్నారు, కానీ దాని తర్వాత వచ్చే వచనాలు మాత్రం పట్టుకోవాలి వాళ్ళు. ఈ మాటలు ఎందుకు అన్నాడంటే, తర్వాత ముందుకెళ్తే మనకు అర్థం చాలా చెప్పబడింది. అదే నేను చెప్పినట్టే, ఎవరైనా సరే ఇదిగో తండ్రి ముందు, తండ్రి దేవుడు ముందు. యేసుక్రీస్తు కూడా నేను దేవుని కుమారుడు అని చెప్పి గర్వించలా. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు కూడా మరి ఆయన అనేక స్వస్థతలు, అనేక అద్భుతాలు చేశాడు. ఏనాడు ఆయన గర్వపడలా. తండ్రికి వినయంగానే ఉన్నాడు, విధేయతగానే ఉన్నాడు, చచ్చిపోయేదాకా కూడా. ఆఖరికి చనిపోయే ముందు కూడా తెల్లారి ఆయన్ని శిలువ మీద వేస్తారంటే నైట్ ప్రార్థన ఆయన ఏం చేసి ఉంటాడు తెలుసా? అయ్యా నాకు ఈ చావు నుంచి తప్పించమని అడగల. ఇదిగో తండ్రి, నీ చిత్తమైతే దాన్ని నా దగ్గర తీసేయి అన్నాడు. అంటే నీ ఇష్టమైతేనే తీసేయి, లేకపోతే లేదు, నీ ఇష్ట ప్రకారమే. కానీ మనమైతే అలా అడగం. ప్రభువా ఇదిగో నన్ను చంపేస్తున్నాను, నువ్వు అసలు ముందు వాళ్ళని చంపే అంటాం మనమైతే. వాడు నన్ను కొడతానికి వస్తున్నాడు ప్రభువా, ముందు వాడు కాళ్ళు వచ్చి తీసేయి ప్రభువా, లేకపోతే వాడు వచ్చి నన్ను చంపేస్తాడు అంటారు మనమైతే. కానీ యేసుక్రీస్తు అక్కడ ప్రార్థన గెత్సెమనే తోటలో చర్మంలో నుంచి మనకి చెమట ఏ విధంగా అయితే వస్తుందో ఆ ప్రార్థన చేసేటప్పుడు ఆయనకి రక్తం వచ్చినట్టుగా మనకు వాక్యం ఉంది. చర్మ సన్న రంధ్రాల్లో నుంచి మనకి చెమట వస్తుంది కదా, అదే విధంగా ఆయనకి రక్తం వచ్చిందంట ఆ ప్రార్థన చేసేటప్పుడు. బాధ ఉంది, కానీ దేవుని మాట ప్రకారం ఆయన చనిపోవాలి. దేవుని విధేయించాల, దేవుని యొక్క మాట ప్రకారం ఆయన ఉన్నాడు. బాధ భరించలేని టైంలో కూడా తండ్రి నీ చిత్తమైతేనే నా తీసేయి, నీ చిత్త ప్రకారమే జరిగించన్నాడు తప్ప ఇది ఈ మరణాన్ని నా దగ్గరికి రానివ్వకని యేసుక్రీస్తు ప్రార్థన చేయలా. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, తండ్రి మీద ఆ తండ్రి కుమారుడు అయ్యుండి కూడా అంత వినయం విధేయత చూపించాడు. మరి దేవుని కుమారుడే దేవుని యందు అంత వినయం విధేయత చూపించినప్పుడు మనం ఎంత వినయం విధేయత చూపించాలనేదే ఇక్కడ క్వశ్చన్. తల్లితో దగ్గర కూడా వినయంగానే ఉన్నాడు, మధ్యలో దేవుని మాట ఆపలా, డిస్టర్బెన్స్ జరగల, అక్కడ వినయంగానే ప్రదర్శించాడు. ఆఖరికి ఆయన చనిపోయే ముందు కూడా వినయంగానే అడిగాడు తండ్రిని, తండ్రి చిత్తమైతేనే నా నుండి ఈ మరణాన్ని తీసేయి, చిత్తం అంటే నీ ఇష్టమైతేనే, లేకపోతే వద్దు. మనమైతే అట్లా అడుగుతామా? లేదు, వాడు చచ్చిపోవాల్సిందే, లేదంటే వాడు చంపేస్తాడు. ఇది మానవుని యొక్క ప్రార్థన. యేసుక్రీస్తు ప్రార్థనలు కూడా మనకి మత్తయి సువార్తలో చాలా కనపడతాయి. ఆయన యేసుక్రీస్తు ఏ విధంగా ప్రార్థనలు చేశాడు అనేది కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6-10 వచనాల్లో
అహంకారులను అనగదొక్కుతానంటూ ఉన్నాడు. వినమ్రతను అంటే సాత్వికులను, వినయం చూపే వారికి మెండైన కృప దయచేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం అహంకారంగా ఉండి అనగదొరకబడాలా, లేదా సాత్వికంగా వినయంతో దేవుడితో ఆయన యొక్క కృపను మనం తీసుకోవాలనేది మన యొక్క అంతరాత్మలో మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. అది ఎవరు చెప్పేది కూడా కాదు. మీరు ప్రశ్న వేసుకోండి. అహంకారంగా ఉండి దేవుడి చేత అనగదొరకబడాలా, లేదు సాత్వికంగా వినయంగా ఉండి ఆ యొక్క కృప కావాలనుకోవాలనేది మనం ప్రశ్న వేసుకుంటే మనకు సమాధానం దొరుకుతుంది. కావున దేవులకు విధేయులు కండు సైతాన్ని వ్యతిరేకింపుడు, అప్పుడు ఆ సైతాను మిమ్మల్ని విరిచి పారిపోను. అంటే దేవుడికి ఏ విధంగా అయితే మనం వినయం విధేయత చూపిస్తూ ఉంటామో ఆ దేవుని యొక్క కృప మనందరూ ఎప్పటికీ ఉంటుంది. తద్వారా సైతాను యొక్క చేష్టలు అంటే దెయ్యమే కాదు, దయ్యానికి సంబంధించిన పనులు, చెడు క్రియలు కానీ దుష్టక్రియలు కానీ మనం చేయడానికి అవకాశం లేదు అని ఇక్కడ యాకోబు చెప్పిన మాటగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. 8వ వచనంలో దేవుని దరికి చేరుకునుడు, అప్పుడు ఆయన మీకు దగ్గర వాడగును. ఇది ఏషయా ప్రవక్త కూడా చెప్పాడు. ఏషయా ప్రవక్తలో కూడా చెప్తూ ఉన్నాడు, నేను ఎప్పుడు నా హస్తాన్ని చాచే ఉంచాను, కానీ నా ప్రజలు నా హస్తం చేతి దగ్గరికి రావటం లేదని చెప్పి దేవుడు ఏషయా ప్రవక్త ద్వారా కూడా మాట్లాడిన సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. దేవుడు ఎంతలా పాపాత్ముడికైనా సరే ఆయన హస్తాన్ని చేయి జాసి రమ్మనే పిలుస్తాడు. కానీ మనమే రావటానికే సిద్ధపడం, దేవుని దగ్గరికి రావటానికి వెళ్ళటానికే సిద్ధంగా ఉన్నాం. దాని గురించి ఇక్కడ యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు. పాపాత్ములారా నీ చేతులు శుభ్రం చేసుకునుడు, విమనస్కులారా హృదయములను శుద్ధి ఎనర్చుకునుడు. అంటే ఈ వినయం లేకుండా మీరు ఎప్పుడైతే అహంకారంతో, దుష్టక్రియలతో, దుష్ట చేష్టలతో మీ యొక్క మనసు అంతరాత్మ నిండిపోయిందో దాన్ని మీ నుంచి తీసేసుకోండి. అప్పుడు దేవుని యొక్క కృప మీకు వస్తుంది. తీసేసుకోవాలంటే విచారం, మొరపెట్టాలని కూడా చెప్తున్నాడు 19వ వచనంలో. విచారింపుడు, మొరపెట్టుకొనుడు, రోదింపుడు, నవ్వుటకు బదులు దుఃఖింపుడు, వినోదించుటకు బదులు చింతింపుడు. అదేం చెప్పాడు ఇక్కడ? మొరపెట్టమన్నాడు, రోదించమన్నాడు, ఏడవమన్నాడు, వినోదించుటకు బదులు చింతించమన్నాడు. ఇవన్నిటికి కూడా మనం వ్యతిరేకంగానే చేస్తూ ఉంటాం, పాపాలు చేస్తాం. కానీ దేవుని దగ్గర మనం విచారం పొందాం. ఏదో మాటవాటిగా ప్రభువా నేను ఆ తప్పు చేశాను, ఈ తప్పు చేశాను, క్షమించు అంతే. అట్లంటే వింటాడా? కన్నీరు మన ప్రార్థన ఆలకించాలంటే వాక్యం ద్వారానే చెప్పాడు దేవుడు. కన్నీరు ద్వారానే వింటాడు, రక్తం ద్వారానే వింటాడు. ఇదే మాట మొన్న కరుణాకర్ ఫాదర్ స్పీచ్లో కూడా వచ్చింది, మీకు గుర్తుందో లేదో, మన ఆదివారం. దేవుడు మన యొక్క మొర వినాలంటే మనలో కన్నీరన్నా కార్చాలి, లేదా మనలో రక్తం అన్నా చిందించాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన వింటాడు అనేదానికి మన ఆదివారం ప్రసంగంలో కూడా కరుణాకర్ ఫాదర్ స్పీచ్లో కూడా ఈ విషయం వచ్చింది. ఇవన్నీ కూడా వినయం, ఇవన్నీ రావాలంటే వినయంతో ఉండాలి. మీరు వినయాన్ని అలవర్చుపరచుకోండి, సాత్వికతను అలవర్చుకోండి. అంటే నిదానం, తొందరపాటు లేకుండా నిదానం అలవర్చుకోండి అని చెప్పాడు. పోతే ఏషియా గ్రంథం 57:17 చూద్దాం ఒక వచనం. ఏషియా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. మహోన్నతుడు, శాశ్వతుడు, పవిత్రుడైన ప్రభువు ఇట్లు నుడువుచున్నాడు. నుడువుచున్నాడు అంటే మాట్లాడుచూ ఉన్నాడు, మనకంటే తెలియపరుస్తూ ఉన్నాడు. మహోన్నతుడైన, శాశ్వతుడైన, పవిత్రుడైన ప్రభువు ఇట్లు నుడువుచున్నాడు. నేను ఉన్నతమైన పవిత్ర స్థలమును నివసించువాడను అయినను వినయాత్ములను పశ్చాత్తాప మనస్కులైన వారితోనూ నివసింతును, వారికి నూతన బలమును దయచేదును. ఇక్కడ మనం ఈ వచనాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుంటే, నేను మహోన్నతుడును, పవిత్రుడును, ప్రభువైన నేను పరలోకములో ఉంటూ ఉన్నాను. అంటే పవిత్ర స్థలమును నివసించుచున్నాడు. అంటే పవిత్ర స్థలం మనకి పరలోకం. పరలోకములో అయినా కూడా భూమి మీద ఉన్న వినయాత్ములను, పశ్చాత్తాపడే మనసు గల వారికి, వారి హృదయాల్లో నేను ఎప్పుడు నివసిస్తూ ఉంటాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేవుడు పరలోకంలోనే కాదు,
పశ్చాత్తాపపడి వారి మనసుల్లో కూడా నివసిస్తూ ఉంటాడు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు యెషయా ప్రవక్త ద్వారా. పశ్చాత్తాపం అనేది ఎప్పుడు వస్తుంది? కన్నీటితో వస్తుంది పశ్చాత్తాపం. ఏదో ఊరకొచ్చి ప్రభువా నేను అది చేశాను క్షమించు, ఇదిగో మీ యొక్క పరలోకం నాకు ఇయ్యి అంటే కుదరదు. ఏదో నామకే వాసిగా చెప్తే. పశ్చాత్తాపం అనే సింబల్ కన్నీటి ద్వారానే మనకు కనిపిస్తుంది. ఎవరినైనా మనం ఏడుస్తుంటే వెళ్ళి ఓదారుస్తాం, ఎందుకురా ఏడుస్తున్నావు అని అడుగుతాం. ఆ పశ్చాత్తాపం సింబల్ కన్నీటి ప్రార్థనే. కన్నీటి ప్రార్థన చేసే వాళ్ళకి వారి యొక్క మనసుల్లో నేను పరలోకంలోనే కాదు, వారి యొక్క మనసుల్లో కూడా నేను జీవిస్తాను అని చెప్పి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేవుడు అక్కడ పరలోకంలోనే ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు అని కాదు, మన మనసుల్లోనే ఉంటాడు. ఎవరి మనసుల్లో? వినయం, విధేయత, పశ్చాత్తాపం కలిగిన వారి మనసులో మాత్రమే. అందరి మనసులో ఉండడు దేవుడు. అది అందుకే మోషేని వాళ్ళు గునిగారు, ఏందయ్యా నువ్వు ఎప్పుడు మోషేతో మాట్లాడతావా, మాతో మాట్లాడవా అన్నాళ్ళు. అందుకే అప్పుడు చెప్పాడు, ఓరి పిచ్చోళ్ళారా, మీరు నా యందు వినయం చూపించలేదు కాబట్టి నేను మీతో ఎందుకు మాట్లాడాలరా? మోషే నాకు వినయం విధేయత చూపించాడు, అందుకే నేను ఆయనతో మాట్లాడుతూ ఉన్నాను అని చెప్పి దేవుడు మాట్లాడు. మనం మొట్టమొదటిగా సంఖ్యాకాండంలో చెప్పుకున్న వచనం. ఇప్పుడు యెషయా గ్రంథంలో కూడా అదే మాట. ఎప్పుడైతే మనం దేవుని యందు వినయం, విధేయత, సాత్వికత, దుఃఖం, వినోదాలు లేకుండా, ఇక్కడ అది కూడా చెప్పాడు, వినోదాలకు వెళ్ళేవాడు కూడా దేవుడు తిరస్కరించినట్టుగా వాక్యం చెప్పబడింది. ఎప్పుడు వినోదాలతో విందులతో తలతూగేవాడు కూడా దేవుని రాజ్యాన్ని చేరలేడని చెప్పి వాక్యం చెప్పబడింది మనకి. దుఃఖంతో బాధపడాలి, ఆయన దగ్గర సాగిలు పడాలి. ఏ సమస్య అయినా నువ్వే నాకు ఆధారం అనేంతగా మనం ఆయన మీద నమ్మకం ఉంచాలనేది దీని యొక్క సారాంశం. యెషయా ప్రవక్త చెప్పిన సారాంశం. కీర్తనల గ్రంథం 138 6వ కీర్తన. కీర్తనల గ్రంథం 138వ కీర్తన, 138వ అధ్యాయం 6వ కీర్తన. మహోన్నత స్థానము నుండి నీవు దీనులను గమనింతువు, దూరము నుండి గర్వాత్ములను పరికింతువు అనే మాట దావీదు మహారాజు కీర్తన రూపంలో రాశాడు. ఇది ఆయన పాడుకున్నాడు పాట రూపంలో. అయ్యా ప్రభువా, నువ్వు మహోన్నతమైన స్థానం నుండి దీన మనస్సుల్ని నువ్వు గమనిస్తూ ఉంటావు, దూరం నుండి గర్వాత్ములను కూడా పరికింతావు. అంటే నువ్వు దూరంగా గుండా దగ్గరగా అయితే దీనాత్ములుగా ఉంటావు, దూరంగా గర్వాత్ములుగా ఉంటావు అని చెప్పి దావీదు కీర్తన పాడుకుంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ దేవుడు మనకు దగ్గరగా ఉండాలంటే మనం దీన మనస్కులై ఉండాలి. అదే గర్వాత్ములుగా ఉన్నాం అనుకోండి, దేవుడు దూరం అయిపోతూ ఉంటాడు అనేది ఇక్కడ దావీదు కీర్తన ఆ వచనం యొక్క సారాంశం. అందుకే ఎప్పుడు కూడా మనం ప్రార్థన యందు కానీ మన జీవితాల్లో, ఇంతకుముందు కూడా చెప్పాను నేను, ప్రతి క్రైస్తవుడు యేసుక్రీస్తును నమ్ముకున్న ప్రతి వ్యక్తి క్రైస్తవ జీవితంలో లేవగానే నిద్రపోయేటప్పుడు ఖచ్చితంగా 2 మాటలు మనసులో తలుసుకొని పనుకుంటే చాలా మంచిది. 2 మాటలు. ప్రభువా, ఇదిగో నాకు ఈ రాత్రి నాకు ఎలాంటి అపాయం కలగకుండా నన్ను కాపాడినందుకు నీకు స్తోత్రం. ఇది ఈ కొత్త రోజు నాకు ఇచ్చావు కదా, నా ప్రాణం తీయకుండా ఈ కొత్త రోజులో నాకు ఎలాంటి శోధనలు రాకుండా, ఎలాంటి అపాయాలు రాకుండా కాపాడు. ఉదయం పూట మనం చేసే ప్రార్థన. సాయంత్రం ఏం చేస్తాం? ప్రభువా, ఉదయం నేను అలాంటి అపాయం రాకుండా కాపాడమని నిన్ను వేడుకున్నాను ప్రభువా, నాకు మీకు సహాయం, నా ప్రాణం తీయకుండా ఊపిరితో ఉంచారు కాబట్టి మీకు స్తోత్రం. ఈ రాత్రి కూడా నా ప్రాణం తీయొద్దయ్యా అని చెప్పి ప్రార్థన. 2 మాటలు. ఎలా ఎంతమంది చేయగలుగుతున్నారు క్రైస్తవుల్లో మనం? ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు చేయాలి. ఇది ఏదో గంటల తరబడే ప్రార్థన కూడా కాదు. ఆయన మనల్ని కాపాడినందుకు ఆయనకు వందనాలు చెబుతాం అంతే, సింపుల్. థ్యాంక్స్. ఆయనకి పొంగిపోతాడు. ఇక మనం ఆయనకి థ్యాంక్స్ చెప్పామంటే, ఇప్పుడు సపోజ్ మనకి థ్యాంక్స్ అని ఎవరైతే మనం ఏదన్నా ఇచ్చినప్పుడు వాళ్ళు మనకు థ్యాంక్స్ ఎందుకు చెప్తారు? వారి యొక్క వినయాన్ని ప్రదర్శించడానికి థ్యాంక్ యూ అని అంటారు. మనం కూడా ఉబ్బిపోతాం. అలాగే ఉదయం కానీ నైట్ కానీ ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ప్రతిరోజు ఈ అలవాటు మనం చేసుకుంటే ఆయన మన జీవితాల్లో అనేక మేలు చేస్తాడనడానికి దావీదు కీర్తనలో చాలా కనిపిస్తూ ఉంటాయి మనకు.
ఆ విధంగా కీర్తనల గ్రంథం 138వ అధ్యాయం 6వ వచనంలో మనకు చెప్పిన మాట ఇదే. ప్రతి క్రైస్తవుడు అనుసరించాల్సిన మొట్టమొదటిది అదే. దేవుని దగ్గరగా మనం ఎందుకు రాలేకపోతూ ఉన్నామంటే ఆయన మనం దూరంగా ఉంటూ ఉన్నాం. ఆయనకి మనం దగ్గరగా వచ్చే కొంది ఆయన కూడా మనకు దగ్గరగానే వస్తాడు. మనం దూరంగా వెళ్ళే కొంది ఆయన కూడా మనం దూరంగానే పెడుతూ ఉంటాడు. మరి దగ్గర అవ్వాలంటే ఏంది? సింపుల్. ఈ రాత్రి కాపాడావు, రేపు ఏం జరగకుండా చూడు. ఈ పొగులు కాపాడావు, ఈ రాత్రి కాపాడు చూడు. థ్యాంక్స్. అది మనస్ఫూర్తిగా చెప్పగలగాలి. అది మనస్ఫూర్తిగా చెప్పగలగాలి. అప్పుడే మన జీవితానికి ఒక ధన్యత, పరమార్థం వస్తుంది. ఇక్కడ వినయం అనే మాట, వినమ్రులు ధన్యులు భూమికి వారసులు అనే మాట యేసుక్రీస్తు మాట్లాడు. వినయం అంటే ఏంటి? అసలు వినయం ఏ విధంగా ఉండాలనేది మనం క్రీస్తు ద్వారానే తెలుసుకోవచ్చు. క్రీస్తు ఏ విధంగా భూమి మీద వినయంతో ఉన్నాడో మనకు తెలిసిందే. పిలుపు పత్రికలో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ మాటలు. పిలుపు పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి 8వ వచనం వరకు, అంటే 4 వచనాల్లో మాట్లాడుతూ ఉన్నాడు. పునీత పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఫిలిప్పీయుల సంఘానికి, ఫిలిప్పీయులతో మాట్లాడుతూ 2 మాటలు చెప్తూ ఉన్నాడు ఇక్కడ. క్రీస్తు యేసునందు మీదైన ఈ మనస్తత్వమును మీ మధ్య ఉండనిండు. అంటే ఏంది? క్రీస్తునందు, యేసుక్రీస్తునందు మీదైన మనస్తత్వం మీ మధ్య ఉండనిండు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వమును స్వార్థ బుద్ధితో పట్టుకుని వేలాడలేదు. ఈ మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకోగలిగితే, ఇందాక మనం మొదటగా చెప్పినట్టు యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు అనేక అద్భుతాలు, అనేక స్వస్థతలు, అనేక మందికి రక్షణ వైపు క్రీస్తు నడిపించాడు. అదే ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు యొక్క మనస్తత్వం, క్రీస్తు యొక్క వినయం, విధేయత ఏందో ఈ వచనాల ద్వారా చెప్తూ ఉన్నాడు. ఆయన ఎలాంటి వినయం, విధేయత చూపించాడంటే, యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడు అయ్యుండి కూడా దేవుడు ఎలాంటి శక్తిని కలిగి ఉన్నాడో క్రీస్తు కూడా అలాంటి శక్తిని కలిగి ఉండి కూడా ఏనాడు కూడా ఆయన గర్వాన్ని పట్టుకొని ఊగులాడలేదని ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. అన్ని స్వస్థతలు చేసిన దేవుడు ఏ విధంగా అయితే శక్తి కలిగి ఉన్నవాడో అంతే శక్తిని యేసుక్రీస్తు భూమి మీద కలిగి ఉండి కూడా ఆయన ఏనాడు కూడా పొగడ్తలకు కానీ గర్వానికి కానీ వెళ్ళలేదని చెప్పి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ లోకంలో మనం చూస్తూ ఉంటాం, మన గురించి ఏదైనా చిన్న మాట కొద్దిగా పొగిడితే చాలు ఇక్కడ మనం ఎక్కడో ఉంటాం. ఇక్కడ యేసుక్రీస్తులాగా కళ్ళు పట్టుకోగానే కళ్ళు వస్తే ఇక్కడ మనం ఎక్కడ ఉంటాం? భూమి మీద కూడా ఉన్నాం. ఇక్కడ ఉంటామా? సపోజ్ నేనే మీ కళ్ళు, ఎవరో కళ్ళు పోయిన గుడ్డోడు వచ్చాడు అనుకోండి, నేను వాడు కళ్ళు తాగాను, కళ్ళు వచ్చింది అనుకోండి, వాడేళ్ళు ఊరు మొత్తం ప్రచారం చేస్తాడు. తెల్లారిపాటికి 1000 మంది ఉంటారు నా ఇంటి ముందు. అప్పుడు నేను ఎక్కడ ఉంటాను? ఎట్టున్నావని ఎట్టుంటా. కానీ యేసుక్రీస్తు అలా లేడు, ఎలాగే ఉన్నాడు. దాన్ని వినయం అనేది ఇక్కడ పౌలు గారు విశ్లేషణ చేస్తూ ఉన్నాడు. అన్ని అద్భుతాలు, అన్ని స్వస్థతలు, అంత శక్తి, అంత మహిమ కలిగిన వాడు కూడా ఒక సామాన్యమైన వ్యక్తి వలె జీవించాడు యేసుక్రీస్తు. మీరు కూడా ఆయన్ని పోలి జీవించండి అని ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఉన్నాడు ఫిలిప్పీల సంఘానికి, ఫిలిప్పీల సంఘంతో. అంటే తగ్గించు వినయం, అంటే క్రీస్తు ఏ విధంగా వినయంగా ఉన్నాడో మీరు ఒకసారి ఆలోచన చేయండి అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. మరి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు. మరి ఆ వరం మనకుంటే మనం ఎట్లా ఉంటాం? 5 రొట్టెలు 2 చేపలు యేసుక్రీస్తు 5,000 మందికి పంచినట్టుగా మనకి వాక్యం ఉంది. అదే శక్తి, అదే మహిమ మానవుల యొక్క మనకి కానీ ఉంటే మనం ఏం చేస్తాం? వ్యాపారం చేస్తాం. అవును కదా? ఖచ్చితంగా వ్యాపారం చేస్తాం. మంచి హోటల్ పెట్టి రండి ఎంతమందికైనా సరే ఇక్కడ 2 రూపాయలకే భోజనం పెడతాం. ఎంత ఊరకు వచ్చేది కాబట్టి. యేసుక్రీస్తు చేశాడు అలా. గదివేడు కూడా ఒక్కోసారి 5,000 మందికి ఆహారం పెట్టాడని తర్వాత ఆయన ప్రసంగానికి 10,000 మంది వచ్చారంట. యేసుక్రీస్తు అన్నాడు, మీరు నా మాటలు, నా తండ్రి మాటలు మీరు వినటానికి రాలేదు, నేను పెట్టే ఆహారం కోసం మీరు వచ్చారని మాట్లాడాడు యేసుక్రీస్తు. ఎందుకంటే ఆ వచ్చినోళ్ళు ప్రవర్తన అలా ఉండుంటది. అక్కడ వాకింగ్ కోసం వచ్చినోడు ఎలా ఉంటాడు? ఖచ్చితంగా కూర్చొని ఇంట్రెస్ట్గా వింటాడు. వాడు ఆహారం కోసం వచ్చినోడు ఎలా ఉంటాడు? ఈయన వాక్యం ఇక్కడ చెప్తా ఉంటాడు, అక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు.
అవునా కదా? యేసుక్రీస్తు కూడా అడిగాడు, నా మాట వినడానికి మీరు రాలేదు, నేను ఆ రోజు 5,000 మందికి భోజనం పెట్టడం మీరు చూశారు కాబట్టి ఈరోజు 10,000 మంది వచ్చారు, మీరు తినడానికి వచ్చారని చెప్పి మాట్లాడాడు యేసుక్రీస్తు. అంటే అందరూ అలా రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా 5,000 మంది, 10,000 మందిలో కనీసం 7,000 మంది ఆహారం కోసమే వచ్చి ఉంటారు. ఆ విధంగా యేసుక్రీస్తు ఏ విధంగా అయితే వినయంగా ఉన్నాడో, ఆయనకి అన్ని శక్తులు ఉన్ని కూడా భూమి మీద ఆయన ఒక సామాన్యమైన మనిషి వలె ఉన్నాడు. ఎందుకు? ఇప్పుడు ఆయన్ని సంపుతాం, స్లేవ్ వేస్తున్నాం అంటే ఆయన్ని రక్షించుకోలేడా? చనిపోయిన లాజరుని లేపినోడు ఆయన రక్షించుకోవడం ఆయనకి చేత కాదా? మరి ఆయనకి పెట్టిన అవమానాలను భరించి ఆయన స్లేవ్ మీద మరణం ఎందుకు పొందాడు? ఎందుకు పొందాడు చెప్పాలి. చనిపోయి 4 రోజుల తర్వాత సమాధిలో ఉన్న లాజరుని లేపిన వాడు మరి ఆయన రక్షించుకోలేడా? చనిపోయిన వాడిని లేపే శక్తి ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన్ని బ్రతికించుకునే శక్తి ఆయనకు ఉంటుంది కదా. మరి దాన్ని ఆయన ఎందుకు వాడుకోలేకపోయాడు? ఆయన వాడుకున్నాడు అనుకోండి, దేవుని యొక్క చిత్తం ఆయన విధంగా చనిపోయి తిరిగి లేగవాలని దేవుని చిత్తం. అదే యేసుక్రీస్తు వాడుకున్నాడు అనుకోండి, దేవుని యొక్క తండ్రి మాటను తిరస్కరించిన వాడిగా మిగిలిపోయేవాడు. అప్పుడు దేవుడు అయ్యేవాడు కాదు యేసుక్రీస్తు. దేవుడు మాటను తిరస్కరించిన వాడిగా మనలాగా మిగిలిపోయేవాడు. దేవుని మాటకి విధేయించి ఆయన చనిపోయి తిరిగి లేచాడు కాబట్టే ఆయన దేవుడు అయ్యాడు తప్ప, అదే ఆయన్ని రక్షించుకున్నట్టయితే దేవుని మాట తిరస్కరించిన వాడిగా ముద్రపడిపోయేది, మనలాంటి మనిషిగా మిగిలిపోయేవాడు. మరి ఆయన ఆ మాటను ఎందుకు అనుసరించాడే? దేవుని యందు తండ్రి యందు ఆయన యొక్క వినయం విధేయత. తండ్రి ఆజ్ఞ ఇది కాబట్టి ఆజ్ఞ ప్రకారం జరగాలి, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా తండ్రి చిత్తం ఇది కాబట్టి జరగాలి. ఇంకేదైనా అవకాశం ఆయన ఏదైనా నా మీద జాలి చూపిస్తే అందుకే అడిగాడు, నీ చిత్తం అయితే నన్ను రక్షించు, దీన్ని నా నుండి దూరం చేయి అన్నాడు తప్ప, నేను బ్రతకాలి, నా చావును తీసేయని చెప్పి అడగల తండ్రిని. కాబట్టి మనం కూడా యేసుక్రీస్తు వినయం అనే దాని గురించి ఇక్కడ ఫిలిప్పీలకి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకి అన్ని అద్భుత శక్తులు, అనేక వరాలు, అనేక స్వస్థతలు చేసిన వ్యక్తి భూమి మీద ఏ విధంగా జీవించాడో మీరు ఒకసారి చూడండి, ఆలోచన చేయండి. ఆ యొక్క జీవితాన్ని మీరు అనుసరించండి, ఆ యొక్క వినయాన్ని మీరు అలవర్చుకోండి, క్రీస్తుని పోలి జీవించండి అని పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్న మాటలుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఆయన తన్ను తాను రిక్తును చేసుకొని సేవక రూపము దాల్చి మానవ మాతృడిగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును, సిలువపై మరణము వరకును ఆయన విధేయుడు అయ్యను. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నది అదే, ఆ వచనం గురించే. తండ్రికి విధేయుడుగా ఉండి ఆయన మరణాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన యొక్క తండ్రి చిత్త ప్రకారం ఆయన చనిపోయాడు తప్ప, లేదంటే ఆయన్ని రక్షించుకోవడానికి ఒక్క సెకండ్ పట్టదు. చనిపోయిన లాజరు రానంగానే వచ్చాడు. నేను మరణించకుండా ఉండాలనుకుంటే మరణించకుండా ఉండొచ్చు, ఆయన అంత శక్తి ఉంది ఆయనకి. కానీ తండ్రిని తిరస్కరించిన వాడిగా మిగిలిపోతాడు కాబట్టి, తండ్రిని మాటని ఆయన తిరస్కరించలేదు కాబట్టి ఆ మరణానికి ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి తిరిగి మళ్ళా లేచి ఆ తండ్రి పక్కనే కూర్చోగలిగాడు. అంటే వినయం అనేది యేసుక్రీస్తుని గురించి మనం నేర్చుకోవాలి అనేది ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న మాటగా మనకు కనిపిస్తూ ఉంది. తగ్గింపు గుణం, వినయం అంటే తగ్గింపు కూడా ఉంటుంది. యోహాను సువార్తలో మనకు కనిపిస్తూ ఉంటుంది వచనం. యేసుక్రీస్తు మనకి తనను తాను తగ్గించుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కడరా భోజనం, ఆ రాత్రి కడరా భోజనం రోజు, ఆ రాత్రి అర్ధరాత్రి ఎవరైతే ఆయన చంపడానికి పట్టుకుంటారో ఆ ముందు రోజు శిష్యులకే కడరా భోజనం పెడతారు. మనకు కూడా మీరు ఏర్పల్లో చూసే ఉంటారు కదా, శిష్యులు కాళ్ళు కడగటం, ఈ తతంగం. ఎందుకు ఆ వ్యవస్థ పెట్టాడంటే, ఈ రాత్రికి ఎడిదిరిగి ఆయన నన్ను పట్టుకుంటారు, తెల్ల నన్ను సిలివేస్తారు అని చెప్పే ముందుగానే శిష్యులకి కాళ్ళు కడిగాడు. అసలు దేవుడు శిష్యులు కాళ్ళు కడగటం ఏంటి? గురువు శిష్యులు కాళ్ళు కడగటం ఏంటి? అసలు శిష్యులు కదా గురువు కాళ్ళు కడగాలి. ఎందుకు అడిగి ఉంటాడు యేసుక్రీస్తు? శిష్యుల కాళ్ళుగా ఎందుకు అడిగి ఉంటాడు? దేవుని కుమారుడైన నేనే ఇంత తగ్గించుకొని మీ యొక్క కాళ్ళు కడుగుతున్నాను కాబట్టి, అంతే విధంగా మీరు కూడా తగ్గింపు గుణాన్ని అలవర్చుకొని నా సువార్త మీరు ప్రకటించాలి అనే ఉద్దేశంతో చెప్పిన మాట.
వాళ్ళు ఎప్పుడైతే హెచ్చింపబడతారో ఈ మాట గుర్తు రావాలి వాళ్ళకి. అరే గురువు మన కాళ్ళు గడిగాడరా, మనం ఎంత అనే ఆలోచన వాళ్ళ మనసులో రావాలి. ఆ తగ్గింపు గుణం రావాలని ఒక గుర్తుగా వాళ్ళ యొక్క పాదాలను కడిగినట్లుగా యేసుక్రీస్తు మనకి యోహాను సువార్తలో కనిపిస్తూ ఉంటుంది. అదే క్రమంలో మనం మన ఆర్సీఎం చర్చిలో కూడా ఈరోజు కూడా చేస్తూ ఉన్నారు మన ఫాదర్లు కూడా. ఈరోజు కూడా జరుగుతూనే ఉంది. అప్పుడు 2000 సంవత్సరాల నుంచి కూడా ఈరోజు కూడా అదే కార్యక్రమాలు మనం చేస్తూనే ఉన్నాం మన చర్చిల్లో. ఇప్పుడు మన చర్చిలో మన ఫాదర్ చేస్తూ ఉన్నారు. 12 మంది శిష్యులను పెడతా ఉన్నారు. మరి వీళ్ళెవరో 12 మంది ఎవరో 12 మందిని కూర్చోబెట్టి ఫాదర్ కాళ్ళు కడిగి తువ్వాలు తుడిచి నీట్గా, ఆయనకి ఏం అవసరం ఫాదర్లకి? వాళ్ళు క్రీస్తుని పోలి జీవిస్తూ ఉన్నారు, క్రీస్తుని అనుసరిస్తూ ఉన్నారు. మరి వాళ్ళు భార్యలు లేకుండా తల్లిదండ్రులు విడిచిపెట్టి ఆస్తులు పాస్తులు వదిలిపెట్టి చనిపోయేదాకా కూడా ఈ సంఘంలో సేవ చేద్దామని వచ్చారంటే దానికి కూడా పిలిపే. ప్రతివాడు ఉండలేడు, మ్యారేజ్ చేసుకుని ప్రతివాడు నిలబడలేడు. 1000 మంది ట్రైనింగ్కి వెళ్తే దాంట్లో ఫాదర్లు అయ్యేది మహా అయితే 200-250 మంది. అంటే ఈ 1000 మందికి దేవుని యొక్క అనుగ్రహం ఉండదు. 1000 మంది సెమినార్కి వెళ్తే కనీసం వాళ్ళు ఒక 200-300 మంది మాత్రమే ఫాదర్లు అవుతారు. మిగతా వాళ్ళందరూ మరి ఎందుకు వెళ్తున్నారు? మరి వీళ్ళు అదే ట్రైనింగ్ తీసుకున్నారు, వాళ్ళు అదే ట్రైనింగ్ తీసుకున్నారు. ఒక పాస్టర్ అవ్వాలన్నా, ఒక ఫాదర్ అవ్వాలన్నా, దేవుడి సేవ చేయాలన్నా దేవుని యొక్క అనుగ్రహం లేని ఏది కాదు. అలాగే మన జీవితాల్లో కూడా మనం ముందుకు వెళ్ళాలన్నా, వెనక్కి రావాలన్నా, ఏం చేయాలన్నా మన చేతుల్లో ఏం లేదు. మొత్తం ఆయన మీద వేయటం, ఆయన పాదాల కింద సాగిల పడతాం. తద్వారా అప్పుడు మనం మరణం అనే ముళ్ళుని మనం తప్పించుకోగలం. ఎప్పుడైతే ఆయన మీద మనం ఆధారపడతామో మనం మరణం యొక్క ముళ్ళు, అంటే మరణం ఉండదు మనకి. అంటే అసలు చనిపోవని కాదు అర్థం, చనిపోయాక తర్వాత మళ్ళీ బ్రతికి లేచాక ఏమైనా మరణం ఉండదు, అంటే నిత్య జీవం. ఇది అశాశ్వతమైన 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు చనిపోతాం, తర్వాత నిత్య జీవితం బతుకుతూనే ఉంటాం పరలోక రాజ్యంలో దేవుడి పక్కన కూర్చొని. ఆ విధంగా వినయం విధేయత కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ఏ విధంగా అయితే వినయం విధేయత కలిగి ఉన్నాడో మీరు ఒక్కసారి యేసుక్రీస్తుని అనుసరించి చూడండి అని ఫిలిప్పీలతో పౌలు గారు మాట్లాడుతున్న మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వచనాల్లో మనం చూసుకుంటే, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఇక్కడ ఈ వచనాన్ని రకరకాల పాస్టర్లు రకరకాలుగా బోధిస్తూ ఉన్నారు. భారం చే అలసి సొలసి పోయి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి. దీన్ని కొంతమంది పాస్టర్లు ఏ విధంగా చెప్తూ ఉంటారంటే, ఇదిగమ్మా మీరు పని పాట చేసుకొని అలసిపోయి ఉన్నారు కదా, సాయంత్రాన్ని చర్చి రండి, దేవుడు మీ మాట వింటాడని చెప్పిన సంఘాలు కొన్ని ఉన్నాయి. కానీ ఇక్కడ ఆ మాట ఎందుకు చెప్పబడింది ఏందనేది చూసుకుంటే కింద వచనంలోనే చెప్తూ ఉన్నాడు దేవుడు. నా కాడిని మీరెత్తుకొనుడు, సాధుశీలుడనియు వినమ్మ హృదయుడనియు మీరు నా నుండి నేర్చుకొనుడు. ఏమి నేర్చుకోవాలంట? సాధుశీలత, వినమ్రత అంటే వినయం విధేయత. నా నుండి నేర్చుకొనండి అంటే ఇక్కడ క్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఏ విధంగా అయితే వినయం విధేయతతో మెలుగుతూ ఉన్నానో నన్ను చూడండి, నన్ను అనుసరించండి, నా మాటను అనుసరించండి, నాకులాగే జీవించండి, నాకులాగే పరలోకానికి నిత్య జీవంలోకి రండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, అక్కడ మీకు విశ్రాంతి ఉండిద్ది అనేది ఈ యొక్క మాట అర్థమైతే దీన్ని ఒక లోకానుసారంగా, అమ్మ మీరు అలసిపోయారు కదా రండి ప్రార్థన చేసుకుందాం దేవుడు మిమ్మల్ని కరుణిస్తాడు అనే మాటగా వర్ణిస్తూ ఉన్నారు. అక్కడ విశ్రాంతి అనేది ఏదో చర్చిలోకి వచ్చి ఒక అరగంట గంట కూర్చుంటే వచ్చే విశ్రాంతి గురించి అక్కడ దేవుడు మాట్లాడలా. మీరు నా కాడెత్తుకోండి, నా వలె జీవించండి, నాలో ఉన్న వినయాన్ని అలవర్చుకోండి, విధేయతను అలవర్చుకోండి, నాలాగా జీవించగలిగితే నేను ఏ విధంగా అయితే చనిపోయి లేచి పరలోకంలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నానో, ఇక్కడ మరణం లేకుండా, ఆకలి లేకుండా, దప్పిక లేకుండా, పరలోకంలో ఆకలి దప్పిక ఏముండవు, ప్రశాంతమైన విశ్రాంతి అంతే తీసుకుంటున్నాను. నేను ఏ విధంగా అయితే తీసుకుంటానో మీకు కూడా అదే విశ్రాంతి నేను ఇస్తా పరలోకంలో, నా యొక్క
అలవాట్లు మీరు అలవర్చుకోండి, నా ప్రకారం జీవించండి అని చెప్తే దీన్ని రకరకాలుగా బోధిస్తూ ఉన్నారు కొన్ని సంఘాల్లో. మరి అది వారి యొక్క వారి యొక్క జ్ఞానానికి మనం వదిలేద్దాం. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవటం కూడా అనవసరం. కిందే చెప్పాడు, వీడు 28వ వచనంలో, భారం చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా ఎదుకు రండు, నేను మీకు విశ్రాంతి నొసగదను అనే యొక్క మాటను తీసుకొని చెప్తారే కానీ కింద 29వ వచనంలో చెప్పే మాటను ఎవరు మాట్లాడరు. ఏ కాడకి మీ బాధలు ఉంటే రండి, మీ అప్పులు ఉంటే రండి, మీ అనారోగ్యం ఉంటే రండి, తీస్తాం, మేము ప్రార్థన చేసి మీకు స్వస్థత ఇస్తామనే మాటలే కానీ, ఒరే రండ్రా బాబు, క్రీస్తు వలె జీవించండి, క్రీస్తు యొక్క మంచితనాన్ని అలవర్చుకోండి, క్రీస్తు యొక్క వినయాన్ని విధేయతను మీరు అలవర్చుకోండి, తద్వారా ఆయన యొక్క నిత్య జీవితాన్ని తీసుకోండి అనేది మాత్రం చాలా తక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి సువార్తల్లో. చాలామంది ఇవి బోధించట్లా క్రీస్తు గురించి. ఎందుకంటే అవి చెబితే జనాలకు నిద్ర వస్తుంది కాబట్టి అవి ఎవరు చెప్పరు. జనాలు ఏ కాడకి ఇంట్రెస్ట్గా ఉండాలి. ఇందాక మీరు సినిమాలకో సినకారులకో వెళ్ళినప్పుడు ఎంత ఇంట్రెస్ట్గా వెళ్తారో అన్నప్పుడు మీ మొఖాల్లో ఉన్న కళ ఇప్పుడు చాలా తగ్గిపోయింది. మళ్ళా నేను తీసుకెళ్ళి ఆ మగధీర సినిమాల్లో అటాచ్మెంట్ కలిపి ఏదో ఒక వాక్యాన్ని చెప్పాను అనుకోండి, మీరు ఎట్టున్న వాళ్ళు మళ్ళీ లేచేట్టు చూస్తారు. అంటే జనాలు అలా అలవాటు పోయారు కాబట్టి పాస్టర్లు కూడా కొంతమంది అలాగే అలవాటు పడిపోతూ ఉన్నారు. కాబట్టి అసలైన వాక్యం ఏంటనేది మనం గ్రహించాలి. ఏదో మాయ మాటలు చెప్పేది కాదు. అసలైన వాక్యం మనకి ఎక్కడ చెప్పబడుతుంది. నేను కూడా మొన్న దాకా 7 జనవరి నుంచి బైబిల్ క్లాస్ తీసుకున్న, వారంలో 2 రోజులు కష్టపడి 7 నెలలు నేను నేర్చుకుంటే వాళ్ళు లాస్ట్కి ఏం చేశారో తెలుసా? ఒక అగ్రిమెంట్ పేపర్ ఇచ్చి వాళ్ళ సంఘంలో చేరమన్నారు. ఒక అగ్రిమెంట్ పేపర్ ఇచ్చి వాళ్ళ సంఘంలో చేరితే నాకు ఒక చర్చి ఇస్తారంట. నేను ఒక మాట అడిగాను వాళ్ళని, మీరు దొంగ బోధ చేస్తున్నారు బ్రదర్ అన్నా. ఏంది ఆ మాట అన్నావు అన్నాడు. మీరు ఇందాక చెప్పారు కదా, 1966లో షించాంగ్ అనే వ్యక్తి ద్వారా ప్రకటన గ్రంథం యొక్క ప్రవచనాలు నెరవేరిపోయినాయి అని చెప్పారు వాళ్ళు. ప్రవచనాలు నెరవేరటం ఏంటి బ్రదర్? ప్రవచనాలు నెరవేరిక పని అయితే అసలు యేసుక్రీస్తు రెండో రాకడ రావాల్సిన అవసరం ఏంటి అని నేను క్వశ్చన్ అడిచాను. వాళ్ళ దగ్గర సమాధానం లేదు. నెరవేర్పు ఎప్పుడు జరిగిద్ది? రెండో రాకడలో క్రీస్తు రావాలి, అప్పుడు భూమి ఆకాశములు అంత అంతరించిపోవాలి, పాపులకి నరకం వేయాలి, పుణ్యాత్ములకి పరలోకాన్ని చేర్చుకోవాలి, అప్పుడు అంతమైపోయిద్ది, ప్రవచనం నెరవేరిద్ది. వీడంట ఎవరో షించాంగ్ అనేవాడు పాస్టర్ అంట, వాడి ద్వారా ప్రవచనం, యేసుక్రీస్తు వాడిని ఎన్నుకున్నాడంట, వాడి ద్వారా ప్రవచనం నెరవేరిపోయిందంట, ఇంకా ఆయనే యేసుక్రీస్తు. మన కర్మ ఏంటంటే ఆయన భార్య పరలోక స్త్రీ. ఇక్కడ మనకి 12వ అధ్యాయం దర్శన గ్రంథంలో మరీ మాత ద్వారా చెప్పబడిన వాక్యాన్ని వాళ్ళు ఏ విధంగా బోధిస్తూ ఉన్నారంటే, ఆ షించాంగ్ అనే వాడి భార్య అంట ఆమె పరలోకంలో ఉందంట. అంటే బోధన ఏ విధంగా రాంగ్ స్టెప్లో తీసుకెళ్తున్నారు అనేది నేను బైబిల్ చదివాను కాబట్టి, గ్రహించాను కాబట్టి మీరు తప్పు బోధ చేస్తున్నారు, మీ యొక్క క్లాసులకి నేను ఇంకా ఎగ్జిట్ అయిపోతున్నాను, నేను రానని చెప్పేశాను ఒకటే మాట. అలా కొంతమంది ఆశ చూపిస్తూ ఉన్నారు. నాకు కూడా ఆశ చూపించారు వాళ్ళు. వస్తే యూజీ అండర్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇస్తారంట వాళ్ళు. జియాన్ థియాలజీ కాలేజీ హైదరాబాద్, హెడ్ ఆఫీస్ సౌత్ కొరియా. సర్టిఫికేట్ ఇస్తే ఇక నేను పాస్టర్ని ఎక్కడికి వెళ్ళినా, మన ఈ సంఘాల్లో కాదు, ఆ సంఘాల్లో ఇంకెక్కడికైనా మాకు ఏదో చర్చి అప్పు చెప్తారు, మేము పాస్టర్గా ఉండాలి, మాకు ఏదో జీతాలు ఇస్తారు ఫాదర్లకు ఇచ్చినట్టు. అంతా బాగానే ఉంది, 7 నెలలు బాగానే చెప్పారు. లాస్ట్లో వాళ్ళ సంఘంలో ఇరికించుకోవడానికి ఒక దొంగ మాటలు చెప్పి, క్రీస్తు ద్వారా నెరవేర్పు జరగాలి కానీ షించాంగ్ ద్వారా ఎలా జరిగిద్దయ్యా? అసలు జరిగింది అనుకోండి మీ మాట ప్రకారం, నెరవేర్పు జరిగిపోతే మరి ఇంక యేసుక్రీస్తు వచ్చి ఏం చేస్తాడని నేను అడిగాను. దానికి సమాధానం చెప్పాల. మీరు తప్పు బోధ చేస్తున్నారు బ్రదర్, నేను దీంట్లో ఉండదలుచుకోవట్లేదు, నేను ఎగ్జిట్ అయిపోతున్నాను. ఆ రోజు నుంచి ఎగ్జిట్ అయిపోయా. ఆ రోజు నుంచి క్లాసు కూడా నేను అటెండ్ అవట్లా. మెసేజ్లు పెడతాను ఉంటాను, నా ఫోన్లో ఉంటుంది, మీకు సాయంత్రం కూడా చూపిస్తా కావాలంటే. రోజు మెసేజ్లు పెడుతున్నారు. దీని మీద నేను యేసురత్నం ఫాదర్ ఫోన్ చేశా. ఏం ఫాదర్ ఇలా అంటేను, అప్పు అవి చాలా ఉంది అన్న, ఇంకొకడు ఉన్నాడు యేసుక్రీస్తు అంట, అసలు కాశ్మీర్లో ఉన్నాడంట యేసుక్రీస్తు, ఇంకో సంఘం కూడా బోధించడం, ఇట్లాంటివి చాలా ఉన్నాయి అన్న, అవన్నీ కొట్టుకుంటే మన బుర్ర పాడైపోయింది, మనకెందుకు వాడేవుడో చెప్పాల్సిన అవసరం ఏంది, మనకి దేవుడు ఇచ్చిన మాటలు పరిశుద్ధ గ్రంథం ఉంది, దీన్ని ఫాలో అయ్యి చాలు అని ఆయన ఒక సలహా చెప్పాడు. నాకు కూడా అనిపించింది, ఇక్కడ ఉన్న మాటలకి వాళ్ళు చెప్పే మాటలు 6 నెలలు అయితే బాగానే చెప్పారు కానీ లాస్ట్ నెలలో మాత్రం
సంబంధం లేని మ్యాటర్ చెప్పి వాళ్ళు వాక్యాన్ని చిందరవందర చేసేసారు. రెండో రాకడ సమయంలో యేసుక్రీస్తు వచ్చినప్పుడు భూమి ఆకాశాలు గతించిపోతాయి. మన అన్ని దర్శన గ్రంథంలో కనిపిస్తాయి. నక్షత్రాలు రాలిపోతాయి, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, భూమి అంతమైపోతుంది. రెండో రాకడ యేసుక్రీస్తు వచ్చినప్పుడు అప్పుడు ప్రవచనం నెరవేరిపోయిద్ది అని స్పష్టంగా మనకి వాక్యం ఉంటే, వాళ్ళు 1966 సౌత్ కొరియాలో షించాంగ్ అనే చర్చిలో షించాంగ్ అనే పాస్టర్ ద్వారా ఆ ప్రవచనాలు నెరవేరిపోయినాయా అంటే యేసుక్రీస్తు రాడు వాళ్ళు చెప్పే మాట. ఏంటంటే ఆల్రెడీ యేసుక్రీస్తు వచ్చేసాడు అయ్యా, మా షించాంగ్ ద్వారా ఆయన వచ్చేసాడు, ఇంక యేసుక్రీస్తు రాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ వాళ్ళు చెప్పే మాట ప్రకారం నేను మళ్ళా రెండో రాకడ సమయాన్ని వస్తానని చాలాసార్లు చెప్పాడు యేసుక్రీస్తు మనకు బైబిల్లో. మరి యేసుక్రీస్తు చెప్పిన బైబిల్లో మాట నమ్ముదామా? వాడెవడో షించాంగ్ అని ఎవడు చెప్పిన మాట మనం నమ్ముదామా? యేసుక్రీస్తు చెప్పిన మాట నమ్మాలి మనం. దానికి నేను మీ గ్రూప్లో ఎగ్జిట్ అయిపోతున్నాను అన్న ఒకటే మాట. కాబట్టి బోధన అనేది మనం చూసుకోవాలి. చాలామంది మన చర్చిల్లో ప్రసంగాలు ఉండవు, ఆ వాక్యం చెప్పరు అనే మాటలు మన సంఘాలు చాలామంది అంటూ ఉంటారు. ఎందుకు? ఉపయోగం లేని మాటలు 100 చెప్పినా ఏం ఉపయోగం? అవేమో దేవుడి దగ్గరికి వెళ్ళే మాటలు కాదు. దాదాపు 500 మంది సభ్యులు ఫస్ట్లో జాయిన్ అయితే లాస్ట్కి వచ్చే లోపల 40 మంది మిగిలారు. అంటే మిగతా 460 మంది వీళ్ళు తప్పు బోధ చేస్తున్నారు గ్రహించి బయటికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళగలిగారు? వాళ్ళు వాక్యాన్ని చదివారు, వాళ్ళకి వాక్యం అంటే ఏదో తెలుసు కాబట్టి వీళ్ళు ఏదో తేడా కొడుతున్నారు వాక్యం అని చెప్పి అర్థం చేసుకున్నారు కూడా బయటికి వెళ్ళారు. మిగతా 40 మంది అనే వాళ్ళకి వాక్యం తెలిసి ఉండదు, అందుకే వాళ్ళని పట్టుకొని చెప్పింది వింటా ఉన్నారు. ఇవన్నీ బోధలు ఉన్నాయి, అన్నీ మనం కరెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ మనం తీసే అవసరం. మనకి బైబిల్ అనేది ప్రాధాన్యం. బైబిల్లోనే క్రీస్తు ఉన్నాడు, బైబిల్లో క్రీస్తు మాటలు ఉన్నాయి. ఈరోజు మనం వచనం మన మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో వినమ్రులు ధన్యులు భూమికి వారసులగుదురు అంటే ఇప్పుడు ఇంతసేపు మనం వినయం విధేయతల గురించి మాట్లాడుకున్నాం. సరే, నేను వినయం విధేయతతో ఉన్నానయ్యా, మరి నేను భూమికి వారసుడిని ఎట్ట అవుతాననే క్వశ్చన్ మీలో రావాలి. భూమికి వారసుడిని నేను ఎలా అవుతాను అనే క్వశ్చన్ మీలో వచ్చినప్పుడు దానికి ఆన్సర్ ఒకటే. భూమికి వారసులు అన్నట్టు భూమి మొత్తాన్ని మన పేరు రిజిస్ట్రేషన్ చేస్తాడని కాదు అర్థం. భూమికి వారసత్వం ఉండిద్ది మీకంటే భూమి మొత్తాన్ని మీ పేరును రిజిస్ట్రేషన్ చేస్తానని కాదు. నువ్వు ఎప్పుడైతే వినయం విధేయతతో ఉంటావో, భూమి మీద ఉండే సర్వ మానవాళి అందరి దగ్గర నువ్వు ఎప్పుడైతే వినయం విధేయతతో ఉంటావో, వాళ్ళందరి యొక్క మన్నన నువ్వు పొందుతావు అనేది మనం అర్థం చేసుకోవాలి. అది వారసత్వం, వారి యొక్క మన్నన. ఎప్పుడైతే వారందరితో సకల మానవాళితో విన విధేయతతో ఉంటావో, అప్పుడే నువ్వు వాళ్ళ దగ్గర వారి యొక్క మన్నన నువ్వు పొందుతావు. అంతే కదా. మనం విధేయతగా ఉంటే ఎవరి దగ్గరైనా మనం గౌరవంగా వినయం విధేయతగా ఉంటే వాడు మన మీద కొద్దిగా మంచివాడు రాయుడు అంటాడు, పొగడతాడు. అదే మన్నన. అదే లేదు అహంకారంగా ఉన్నావు అనుకో, వీటితో మనకి ఎందుకురా అంటాడు. మనిషి కాబట్టి వీటితో మనకి ఎందుకురా అన్నాడు, కానీ దేవుడు మాత్రం అహంకారం అనగదుక్కుతాను అన్నాడు. అది గుర్తుపెట్టుకోవాలా. మనిషి కాబట్టి ఏం చేయలేడు కాబట్టి వీడికి ఎందుకు వీడి అహంకారం ఎక్కువ, వాటితో మనకి ఎందుకురా మనం వదిలేస్తాం. కానీ దేవుడు వదిలేడు అహంకారులను, నేను అనగదొక్కుతానని చెప్పి మాట్లాడాడు. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని మనం మనలో ఉన్న అహంకారాన్ని మొత్తాన్ని తీసేసుకుని వినయం విధేయతతో మెలగటానికి, ఇక్కడ దేవుడి మీదే వినయంగా విధేయత కాదు, ప్రతి సంఘంలో ప్రతి మనిషితో, హైందవులు అవ్వచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, వేరే ఎవరైనా సరే, ఇక్కడ నా కోసం నా క్రైస్తవులకే ఉండమని ఇక్కడ దేవుడు చెప్పలా. సర్వ మానవాళితో మీరు ఐక్యంగా వినయంగా విధేయతతో ఉండమని చెప్పాడు ఇక్కడ. అంతేగాని ఏదో మన చర్చికి వచ్చే వాళ్ళు లేదా మన సంఘంలో వాళ్ళే వాళ్ళతోటే మనం కలిసిమెలిసి ఉండాలని కాదు అర్థం. అక్కడ సర్వ మానవాళి, వారు ఎవరైనా ఉండొచ్చు, వారి మతం ఏదైనా ఉండొచ్చు, వారి కులం ఏదైనా ఉండొచ్చు, సర్వ మానవాళితో అందరితో, భూమి మీద ఉన్న ప్రతి నరునితో. అందుకన్నాడు మోషేని, భూమి మీద నివసించు ప్రతి నరుల్లో కల్లా మోషే అతి వినయంతో నాతో ఉన్నాడని చెప్పి దేవుడు మాట్లాడాడు. ఎన్ని కోట్ల మంది ప్రజల్లో కూడా ఆయన యందు వినయం విధేయత ఉన్నవాడిని దేవుడు హక్కును చేర్చుకుంటాడు అనడానికి ఆ మోషే చెప్పిన వచనం ఒక్కటి చాలు మనకు. దాన్ని బట్టి మనం దేవుని యొక్క వినయతని సాత్వికతను మనం అలవర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దాన్ని ప్రసాదించమని మనకి ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొని ప్రార్థన